నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మొక్కలు పెంచడమే జీవిత లక్ష్యంగా 1 కోటి మొక్కలు నాటిన వ్యక్తి మన వనజీవి. రామయ్య మరణం దేశానికి, ఖమ్మం జిల్లాకు తీరని లోటన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుకు అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వం మఖానా పంటను ప్రోత్సహిస్తుంది. నల్గొండ జిల్లా త్రిపురారంలో మఖానా విత్తన ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పూర్తిగా కోలుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోవెల్స్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మొక్కలు పెంచడమే తన జీవిత లక్ష్యంగా 1 కోటి మొక్కలు నాటిన మన పద్మశ్రీ వనజీవి రామయ్య అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన రామయ్య మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామయ్య మరణం దేశానికి, జిల్లాకు కూడా తీరని లోటు అన్నారు. తన ముందు చూపుతో దేశం గుర్తించదగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు కనుకనే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించిందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఏ విధంగా అయితే దహన సంస్కారాలు నిర్వహిస్తారో వనజీవి రామయ్యకు కూడా అలాగే జరుగుతాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఆయన జీవితాంతం కూడా ఈ కార్యక్రమానికి ఆయన జీవితాన్ని అర్పించారు. నాకు గత 30-40 సంవత్సరాలుగా నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా అతనికి ఈ కార్యక్రమం యొక్క అవసరం, ఆయన చిత్తశుద్ధి, ఆయన కమిట్మెంట్ దేశమంతా రావాలని చెప్పి ఆయన ఏది అడిగితే అది ఆనాడు జిల్లా కలెక్టర్లకు చెప్పి ఆయనకి సహకరించాం. ఆ సహకారం వల్ల ఆయన జీవితం మొత్తం కూడా ఇదే పని మీద, చెట్లు నాటుడు పని మీదనే ఆయన జీవితాంతం ఉండటం వలన భారత ప్రభుత్వం కూడా దాన్ని గమనించి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ దాని యొక్క బిరుదునిచ్చి గౌరవించింది. భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అంటే ఇటువంటి సామాన్యులు ఒక మంచి సంకల్పించి పనిచేస్తే ఏ స్థాయిలో గుర్తింపు వస్తుందో రామయ్య గారి జీవితం దీనికి తార్కాణం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఆయన మరణానికి మనం నివాళులు అర్పిస్తూనే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ మనందరం ఆయన గారి గుర్తుగా ఇంట్లో కానీ మీకున్న భూమిలో కానీ తలా 1 మొక్క నాటి రామయ్య గారి పేరు మీద ఆయనకి నివాళులు అర్పిస్తే మంచిది. అప్పుడు ఆయన శాంతిస్తుంది. ఇంకా ఆయన అంటే పాపం రోడ్లు అమ్మటి, గుట్లు అమ్మటి, గట్లు అమ్మటి వేసిండు. కానీ మీరు మీ ఇంట్లో వేసుకొని పండ్లు కాసేది, లేకపోతే మీకు డబ్బులు వచ్చే చెట్లే వేసుకొని పెంచుకోండి. అది రామయ్య గారి గుర్తుకుంటుంది. నేను ఏటా ఒక 5 ఎకరాలు వేస్తూనే ఉంటాం మొక్కలు, ఏదో ఒక మొక్కలు. కాబట్టి అందరూ మనకు అవకాశం ఉన్న కాడ మన ఇంటి ముందు వేసుకోండి కనీసం. అది రామయ్య గారి జీవితానికి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈ మహా తపస్వి రామయ్య గారు అమరజీవి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున కూడా ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు. అది జిఏడి నుంచి రావాలి. సిఎస్ గారు అందుబాటులో లేరు. నేను మాట్లాడి మళ్ళీ కలెక్టర్ గారికి చెప్తాను. అంటే నేను ఇప్పించింది కాదు, ఆయన జీవితమే అది తెచ్చుకుంది. మనం రికమెండ్ చేసింది కూడా కాదు. నిజంగా చెప్తున్నా, ఆయన జీవితాన్ని దేశం గుర్తించి చేసింది. ఆ పద్మశ్రీలకి ఏ రకంగా చేస్తారో నేను కలెక్టర్ గారికి అదే చెప్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు ఢిల్లీలో ఉన్నారు, అందుబాటులో లేరు. రాగానే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి ప్రభుత్వం ఏ రకంగా దాన సంస్కారాలు చేస్తుందో ఆ పద్ధతిలో ప్రిపేర్ అవ్వమని చెప్తుంది.
పంటల మార్పిడి వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చు అనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మఖానా పంటను ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం ఆచార్య జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం కంపసాగర్లో మఖానా పంట కోసం విత్తన ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం వారు అభివృద్ధి చేస్తున్న వరి వంగడాల వివరాలను శాస్త్రవేత్తను అడిగి తెలుసుకున్నారు. మఖానా పంట 8 నెలలు పంట దిగుబడి చేతికి వస్తుందని, ఈ మఖానా పంటను రైతులు వ్యవసాయంలో భాగం చేసుకొని పండించుకుంటే మంచి లాభాలు గడించవచ్చని తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ప్రిన్సిపల్ ఏఆర్ఎస్ సైంటిస్ట్ వీళ్ళందరూ ఈరోజు మఖానా అనేది ఫాక్స్ నట్స్ది ఒక మనం ప్రయోగం కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము. గత మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక 4 మెంబర్ బృందంని ఇక్కడ నుంచి దర్భంగా మఖానా స్టేషన్కి పంపడం జరిగింది. వాళ్ళు అక్కడ 2-3 రోజులు ఉండి ఈ మఖానా కల్టివేషన్ ఎలా చేయాలి, ఏ వెరైటీ విత్తనం వాడాలి, ఎంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి, మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి చివరి హార్వెస్టింగ్ ప్రాసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు పాలు పంచడం జరిగింది. దాని దిశగా ఈరోజు మనం ఏఆర్ఎస్లో 1 ఎకరం ప్రయోగాల కింద ఫాక్స్నట్ మఖానా కల్టివేషన్ టేకప్ చేస్తున్నాము. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ 10 kg విత్తనాలు వాడుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత దాన్ని 1 ఎకరం మెయిన్ ఫీల్డ్కి తరలించడం జరుగుతుంది. అది చాలా సాంకేతిక నాలెడ్జ్తో మనం చేయబోతా ఉన్నాము. మన ఏఆర్ఎస్తో పాటు ఏఆర్ఎస్ సెంటర్తో పాటు ఇంకా 4 జాగాలు ఇందాక నంద్యాల సార్ చెప్పినట్లు వారు మాకు సహకారం ఇచ్చినందుకు వారికి చెప్పేసి మఖానా కల్టివేషన్ కోసం నల్గొండ జిల్లా నుంచి మన సైంటిస్టుని అట్లా వ్యవసాయ అధికారులు పంపించి బీహార్ యూపీ ప్రాంతం నుంచి చూసి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించబడి ఎవ్రీబడి వెల్కమ్. అదే సందర్భంలో ఇక్కడ కంపల్సరీ రీసెర్చ్ స్టేషన్లో ప్రాథమికంగా కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు దాన్ని మన కలెక్టర్ గారు ప్రారంభించారు. రైతులందరూ మనం కోరుతుంది ఏంటంటే వరి మీద ఆధారపడటం కాదు, మల్టిపుల్ క్రాప్స్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన ప్రాంతంలో ఉన్న పంటలే కాదు, మన దేశంలో ఉన్న పంటల్ని కూడా మనం ఆహ్వానించి కొత్త వంగడాన్ని, కొత్త పంటని అవన్నీ తీసుకువెళ్తే చాలా మంచిది. పర్టికులర్లీ మకానికి సంబంధించి నేను కూడా డయాబెటిక్ పేషెంట్, నేను తింటాను. 250 గ్రాములు 350 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తారు. దానివల్ల మన గ్యాస్ట్రిక్ ఇండెక్స్ తక్కువ అవుతుంది. అదేవిధంగా అలవాటు, మన ఫుడ్ అలవాటు వల్ల ఇవాళ ఎక్కువ షుగర్ తగ్గించుకొని పెంచుకోవడం అనేది ఉంది. టాబ్లెట్ ఇది నాట్ ది క్రైటీరియా. ఆహార అలవాటు వాళ్ళు తగ్గించుకునేదైతే మన శరీరం ఎక్స్పాన్షన్ పెరిగే అవకాశం ఉంది, ఏజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మఖానా కల్టివేషన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ చూపుతున్నారో మా కట్టంగూరు ఎఫ్పిఓ తరఫు నుంచి కూడా 3 ఎకరాలకు ప్లాన్ చేసి ఇది రాగానే సీడ్ రాగానే మేము ఏర్పాటు చేస్తాం. మా దగ్గర కూడా ఎల్ఎన్ రెడ్డి అని ఉన్నాడు, ఆయనతో మాట్లాడాను. ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఫర్ దట్. డెఫినెట్లీ వీ కెన్ ఎంకరేజ్ ఇట్. సింగపూర్ స్కూల్లో ప్రమాదానికి గురైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లో వైద్యం చేయించి పూర్తిగా నయమైన తర్వాత తిరిగి ఇండియాకు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు కాకినాడ పార్లమెంటు సభ్యులు కూడా ఆయన వెంట ఉన్నారు. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ టీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవును తల్లిగా భావిస్తారని ఆనం తెలిపారు. తల్లి లాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నాను. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాల్ని ఏం మాట్లాడుతావు నువ్వు? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా అని అడుగుతుంది. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క
గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ ఆవు ఇన్ని మాట్లాడుతున్నారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికి అవి ఏదో అతి పెద్ద గొప్పగా, నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీలాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. అన్ని వ్యవస్థలు కుప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్పకూల్చిపోయారు మీరు. ఇవాళ ఒకటొకటిగా సరి చేసుకుంటున్నారు. 10 మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ, ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ, అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పని రథాలు తగలబెట్టారు. పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి, సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు. హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు. మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా? హిందూ ధర్మ ప్రచారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలంలోని గంగ్వార్ గ్రామంలో మెహర్సేన ఇండియా ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన ఆశయాలతో నేటి యువత ముందుకు పోవాలని, ఆయన ఆశయాలను భావి తరాలకు అందించాలని, దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, మాజీ ఇండస్ట్రియల్ చైర్మన్ తన్వీర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహానుభావుడు, ఒక దేశానికి మరి మార్గదర్శనం చూపించిన మరి రాజ్యాంగం ద్వారా మనకు అటువంటి వ్యక్తికి మనమందరం కూడా భారతదేశంలో కాదు, అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదు అని నేను చెప్తాను. ఇప్పుడు మన ప్రపంచం దేశాల్లో విగ్రహాల సంఖ్య చూస్తే నంబర్ 1 మన అంబేద్కర్ గారే వస్తారు. అంటే అంత ఆయన మీద ఆ భక్తి. మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, మరి మా మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు బాబు గారు, మా పిఎస్సిసి చైర్మన్ సింధింగ స్వామి గారు, మరి ముఖ్యంగా మా జనార్దన్ గారు, ఆయన కూడా మా ప్రముఖ నాయకుడు, మా మిత్రుడు. దేవుడు వాళ్ళకు మీ నమ్మకంతో పూజించుకోండి, కానీ ధర్మానికి రాజకీయం చేయడం పెద్ద తప్పు. జై శ్రీరామని చేసి మనం శ్రీరామ ముఖమా? ఈరోజు మా బజరంగ హనుమాన్ జయంతున్నది, హనుమంతు మేము ముక్కలేదా? కొబ్బరికాయ కొట్టలేదా? మరి ధర్మం వేరే, రాజకీయం వేరే. కానీ అయోధ్య రాముని కూడా కోపం వచ్చింది. ఇంతగా చెప్తున్నా, అయోధ్య రాముడు శ్రీరామునిలో ఓట్లు అడిగినా లేదా మొన్న బీజేపీ. నేను ఎంపీగా కూడా కాంగ్రెస్ నుంచి, నేను అన్ని ధర్మాలు మనం అంతా ఒకటి మేమంటే జయ శ్రీరామ్ అని వాళ్ళు బీజేపీ వాళ్ళు వదులుతలేరు. అందుకే సమాజం విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కులాల మధ్యన, మతాల మధ్యన. భారతదేశం ఏంది? మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అన్ని కులాలకు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ, వారి ధర్మాలకు
సమాన గౌరవం ఇస్తుంది, మీ ధర్మం మీరు పాటించండి, సమయం మరి ఐక్యమత్యం ప్రేమతో ఉండండి అని ఒక సందేశం మనకు మన రాజ్యాంగంలో ఉంది. మరి అట్లా కాకుండా రోజు ఒక బిల్లు, మన వర్క్ బోర్డు బిల్లు ఉండే, అయ్యా వద్దు ఎందుకు ఉన్న మంచిగా ఉన్నదంటే దానికి పెద్ద మెజార్టీ మాది ఉందని దానికి ఆ వర్క్ బోర్డు బిల్లు కూడా జబర్దస్తి పాస్ చేసుకున్నాం. ఇతర ఒకటి 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 ఇబ్బందికర పరిస్థితులు తెస్తారు. అందుకే మేము ఈరోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యంగా తాము పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కాకినాడ రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను వేగంగా పనిచేయాలని, ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అన్ని శాఖలలో ప్రభుత్వానికి రెవెన్యూ చాలా కీలకమైందని, ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు క్రింది స్థాయి వారు లేకపోవడంతో పనులు ఆలస్యమై ప్రజల్లో తమ శాఖకు చులకన భావం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన, వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, రైతులతో ఎలా మమేకం అవ్వాలి, విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా పెద్దల దగ్గర నుంచి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ తీసుకున్న సూచనలన్నీ కూడా మా తహసీల్దారులకు చెప్పటం, వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు హామీనివ్వటం జరిగింది. అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వేగవంతమైన పాలన రావాలంటే రెవెన్యూ ఉద్యోగులకి ఇప్పటికే ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులను సంతోషంగానే ఉన్నాం. అయితే ఏ ఖర్చు లేకుండా కమిషనర్ని పిఆర్సీ కమిషనర్ని 11వ పిఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి వాదన, బాధ, ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తా ఉంది. నాయకులను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పిఆర్సీ కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అదే విధంగా ఏదైతే డిఏ బకాయిలు ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్గా ఇస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిల్ని గ్రాట్యుటీ ఇంకా ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. వాళ్ళని ఎవరూ పట్టించుకున్నటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని, అదే విధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మిగిలివేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చట్టాన్ని సవరించైనా వాళ్ళని రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతా భావానికి లోను కాకుండా మా జీవితాలు బాగుపడతాయని, సంక్షేమ పథకాలు మాకు వస్తాయని, అదే విధంగా సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్లు వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవకాశం ఎత్తేసి ఏజెన్సీల బారిన పడేస్తారేమో ఒక భయాందోళన ఉన్నారు. ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని. విశాఖలో సెంట్రల్ జీఎస్టీ కార్యాలయాన్ని గుంటూరుకు తరలించనున్నట్లు కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. గుంటూరులో బిఎస్ఎన్ఎల్కు చెందిన 3 ఎకరాల భూమి ఉందని, దానిని కొనుగోలు చేసి అక్కడ కార్యాలయంతో పాటు సిబ్బందికి క్వార్టర్సు, ఇతర అవసరమైన భవన సముదాయాలు నిర్మిస్తామన్నారు. మరోవైపు ఏపీలో తిరుపతి సర్కిల్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని, అక్కడ కియా మోటార్స్ ఉండటమే అందుకు కారణమని ఆనంద్ కుమార్ తెలిపారు. గుంటూరు జిఎస్టీ ఆడిట్, సెంట్రల్ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ తరపున మా అధికారుల తరపున నా హృదయపూర్వక నమస్కారములు. నేను మీ అందరినీ ఈరోజు ఎందుకు పిలిచారంటే ఈ గుంటూరు జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఎగ్జిస్టెన్స్కి వచ్చి 11 years అవుతుంది. అంటే జిఎస్టీ రాకముందు కూడా ఆడిట్ కమిషనరేట్ ఉండేది. 2014లో ఈ కమిషనరేట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. పేరైతే గుంటూరుని పెట్టుకున్నాము, కానీ విశాఖపట్నంలో ఉంటున్నాము.
దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ టైమ్స్ నుంచి ఇక్కడ కస్టమ్ హౌస్ ఉండేది. కస్టమ్ హౌస్ మాకు ప్రిమైసెస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. తర్వాత జిఎస్టీ భవన్ కూడా వచ్చింది. అంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ భవన్ ఉండేది. అందుకని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెట్టాము. అయితే మా ఆఫీస్ గుంటూరులో ఉంది. అలానే ఇందాక మీకు చెప్పినట్టు రాజమండ్రిలో ఉంది, నెల్లూరులో ఉంది, తిరుపతిలో కూడా ఉంది. అయితే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. రానున్న కాలంలో ఈ గుంటూరు జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ని గుంటూరుకు తరలించాలని. బిఎస్ఎన్ఎల్ ప్రాపర్టీ 3 acres ఉన్నది. ఆ 3 acresని ఇంతకుముందు జిఎస్టీ గుంటూరు కమిషనరేట్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నాము. ఆ 900లో కూడా 700 చేయగలిగినాము లాస్ట్ ఇయర్. మరి నాకున్నటువంటి అధికారులు ఈచ్ గ్రూప్ 3-4 ఎంత స్ట్రెస్లో పని చేస్తారో మీరు ఆలోచించారు. అందుకని వాళ్ళకి ఆధునిక వసతులతో మరి వాళ్ళకి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వెల్ఫేర్ ఇది మనం చేయాలని నిశ్చయించుకున్నాము. మంచి ఇల్లు మరి మంచి సౌకర్యము గుంటూరులో వాళ్ళు కలిగించాలంటే నా ఆకాంక్ష. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, తెనాల్లో, గుంటూరు జిల్లాలో. సో నాకు ఒక ఆకాంక్ష ఏంటంటే నేను 27 సంవత్సరాలు భారతదేశం మొత్తం పనిచేసి బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్లో పనిచేసి గుజరాత్లో కూడా 3 సంవత్సరాలు పనిచేసి నేను వచ్చి ఇక్కడ 7 నెలలు అయింది. ఇంకొక సంవత్సరం తిరగకుండానే ఈ బిల్డింగ్ని అక్కడ కట్టాలనేది నాకు వాదించే, అంటే అలా చెప్పకూడదు కానీ అది వాస్తవం. ఇప్పుడు ఒక వ్యాపారికి మరి ఒక డిస్ప్యూట్ వస్తే అతను ఒక లాయర్ను, ఒక చార్టెడ్ అకౌంటెంట్ను, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ పెట్టి వాదించాలి. అది కూడా వాళ్ళకి ఖర్చే కదా. అలా వాళ్ళకి అదనంగా ఖర్చు. అలాగే అధికారికి కూడా అతని సమయము, అతను ఉన్నటువంటి సమయం తక్కువ, ఆ అధికారులు తక్కువ. అలాంటి చోట వాళ్ళకి ఇంకా బర్డెన్ చేసి ఇలాంటి పేరాలు రైజ్ చేస్తే మనం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 కమిషనరేట్స్, అది విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఆదాయం ఒక 10 అంతలు పెరగడానికి అవకాశం ఉంది. అంటే 150 కోట్లు ఇక్కడ చేస్తే వాళ్ళకి 1500 కోట్లు రావచ్చు అదనంగా. అది నెట్ బెనిఫిట్ అనమాట. అంటే పన్ను కట్టని వాడు తప్పనిసరిగా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉందో తెలుసుకున్న రోజున వాళ్ళు కూడా ఈ పన్ను ఎగ్గొట్టే విధానాన్ని మానేసేసి ఈ పన్ను వాళ్ళు కట్టించుకున్న పన్ను ఏదైతే ఉందో కొంతమంది వర్తక వ్యాపారులు మరి వినియోగదారు ద్వారా పన్ను కట్టించుకుని ఆ పన్ను ప్రభుత్వానికి జమ చేయకుండా సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఆ విధంగా వర్తక వ్యాపారం లాభపడటం అనేది ప్రభుత్వం జరుగుతుంది. ఆ యూనిట్స్ని అలాగే లోకల్ కూడా మనకున్న నాలెడ్జ్ నుంచి, లోకల్గా మాకున్న ఇన్పుట్స్ నుంచి కూడా కొన్ని యూనిట్స్ 150 యూనిట్స్ 200 యూనిట్స్ మేము సెలెక్ట్ చేస్తాము. అవే యూనిట్స్ని ఆడిట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈ 150 కోట్లు ఏదైతే ఈ సంవత్సరం మేము రికవర్ చేసామో నెక్స్ట్ ఇయర్ 300 కోట్లు రికవర్ చేయడానికి మేము ఉద్యమిస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎల్ఆర్ఎస్ గడువు పెంచమని రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారని జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఎల్ఆర్ఎస్ గడువు పెంచాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా కమిటీ, పట్టణ కమిటీ ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటి నిబంధనల ఆవేదన మీద ఈనాడు మా కార్యాలయం నుంచి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు 2019లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాటిని పెండింగ్లో పెట్టి నాటి నుంచి నేటి వరకు ఏ నిబంధనలు సాధించకుండా ఆపినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. దానితో సతమతమై ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా సరే ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఏ కష్టాలు లేకుండా సజావుగా జరుగుతాయని చెప్పి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుక్కున్నటువంటి ప్రజలు ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూసినా కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎలాంటి ఆదరణ లేక, ఆలోచనకు ప్రభుత్వాల మీద నమ్మకాలు లేక ఈ సాంకేతిక లోపాల వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇంకో 4 నెలల పాటు ఈ ఎల్ఆర్ఎస్ను పొడిగించి అందరికీ సజావుగా న్యాయం జరిగే రీతిలో ఇదే 25% రాయితీతో అందరూ పూర్తిగా రెగ్యులరేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం మీద నమ్మకం కుదిరే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా ఈ రియల్ ఎస్టేట్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎల్ఆర్ఎస్ చేసుకునేలాగా ప్రభుత్వం జీవో తీసుకురావాలి. ఆ ఎల్ఆర్ఎస్లో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించాలి. 200 మీటర్లని 30 మీటర్లే తీసుకొస్తే ఎంతోమంది ప్రజలకు అమ్ముకునేలా ఉపయోగపడుతుంది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే బ్యాంకు లోన్లు వస్తాయి, ఇతరత్ర దేనికైనా ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది. కానీ గతంలో ఇరిగేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు వారి అలసత్వం వల్ల ప్రైవేటు ఇళ్ల ప్లాట్లను, భూములను
ప్రైవేట్లో పెట్టడం వల్ల మరి ఎల్ఆర్ఎస్కు నోచుకోకుండా ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తలలు బాదుకుంటున్నారు. మరి రాష్ట్ర హైకోర్టు కూడా చట్టనిత నేరమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది, ఓ జీవో తీసుకురావడం జరిగింది. అయినా ప్రభుత్వంలో మార్పు లేదు. ప్రభుత్వంలో మార్పు రాకుండా ఎల్ఆర్ఎస్కు ప్రైవేట్ పెట్టి మరి సామాన్యులు అది ఒక్క సర్వే నెంబరు ప్రైవేట్ అని పడితే అక్కడ చుట్టుపక్కల సర్వే నెంబర్ ఉన్నటువంటి వెంచర్లు వందలాది ప్లాట్లు కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎల్ఆర్ఎస్ కూడా తీసుకోవట్లేదు. మరి ఇది ఎక్కడి న్యాయం అని కూడా సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా వరకు మనం చూస్తున్నాం. ఈ రియల్ ఎస్టేట్ బాగుంటేనే బంగారం కొనుగోలు జరుగుతుంది, కార్ల అమ్మకాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటేనే మరి ఏదైనా పిల్లలు జరుగుతాయి, పిల్లల చదువులు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటేనే ప్రతి మరి కొన్ని ఐటీ హబ్ కూడా ఇక్కడ గతంలో ఏర్పాటు చేశారు. మరి దాన్ని కూడా మనం తిరిగి పునఃప్రారంభించాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం. 1 ఎకరం 2 ఎకరాలు కూడా 4 కన్వర్షన్ మీద కూడా పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం జీవో తీసుకురాలేదు. ఆ కన్వర్షన్ మీదనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి మార్గం చేయాలి. ఒకవేళ ప్రభుత్వమే మరి 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి DTP లోడ్ చేస్తాడు, 5 ఎకరాల పైన లోడ్ చేస్తారు. కానీ మామూలు సామాన్యటువంటి రైతులు కానివ్వండి, చిన్న ప్లాట్ల బేరం చేసుకుని అమ్ముకున్నటువంటి వ్యాపారులు కానివ్వండి, మరి వాళ్ళు ఎకరం 2 ఎకరాలు సామాన్యులు అందుబాటులో తన పిల్లల కొరకు అమ్ముకునేట్టు కూడా ప్రభుత్వం జీవో తీసుకురావాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ కూడా గడువు అనేది కూడా సుమారు మళ్ళీ ఈ నెల 30 తారీఖు అని పెట్టినారు. దాన్ని గడువు ఇంకొక 3 నెలలు అదనంగా పెంచాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. హైదరాబాద్ చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దాస్ గల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఓ ఇంట్లో పరుపులు కుట్టే వర్క్షాప్ కొనసాగుతూ ఉంది. ఇంట్లో నుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. अभी पानी डालना पड़ता बाबू। हाँ पानी हाँ यार जल्दी के मार रहे हैं घरों को। कभी 2 बजे रात से 12 बजे चला जब तेरे रहे है, तभी 5 बजे आ रही थी, रात के 2 बजे आ रही थी, कब आ रही कट के मार रहे दबा दे टूट गया मेरा। अब पुलिस में जाके क्या बोलूँ, मुझको नहीं बोली। अब ये बच्चा तो आते यहाँ है, उन लोग गरीब हैं, उनको भी मदद करना नहीं कि मशीना जल गए किस तरह सामने है आमे सामने टेपर चलाता कर लेता तुम करके शाम को बेच ले तो आता क्या करता है। गरीब को सही करना आना, मदद करना आना। घर 2 कमरे किराए से लेके रहते थे यहाँ पे। इन्हों तकरीबन 2-3 साल से यहाँ पे अपने लाड़ बाजार से माल लाकर सीकर सुबह में लाके शाम में लेके जाके दे देते थे। 2 साल से ऐसे करते थे। शायद 1-2 महीने से गली के अंदर लोग बोल रहे गली के कोई आके खटके मार के जा रहे हैं। और ये शॉर्ट सर्किट में भी उमर भाई के घर में लोग खाना खाने गए थे, पीछे से आग लगी। कोई ना कोई आग लगाए जैसा ऐसा है, कोई लगाए नहीं देखे लेकिन है, क्योंकि आग लगाए तो लगी सो है। और इनका 5-6 लाख का बेचारों का नुकसान हुआ। गरीब आदमी है, हुकूमत से दरख्वास्त करते हैं, MRO कलेक्टर से दरख्वास्त करते हैं कि पुलिस वाले भी आए थे हेल्प करें। इंशाल्लाह आगे भी हेल्प करके इनकी कुछ मदद करके फिर इन्होंने जैसा कारोबार करेंगे, फिर जैसा लाके सीरेंगे, फिर इनको हिम्मत के जैसा सब मिल के अपन ठहर के मदद की आश्वासन दिए। अल्लाह चाहे तो इंशाल्लाह MLA साहब काउंसिलर साहब को जाके इनको कुछ मदद करने का हुकूमत से दिलाने की कोशिश करेंगे हम सब मिलकर इंशाल्लाह। मोहम्मद इमरान है, मैं यहाँ पे मार्केट से माल लेके आके शादी के बिस्तर सीटों में दुकानों पे थे। मेरा करीब 4 से 5 लाख का माल जो है मेरा जल के राख हो गया। और जो है హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ రామ్నగర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని 9వ నిజాం నవాబ్ రౌనాక్ యార్ ఖాన్ సందర్శించారు. వీరితో పాటు మున్నుస్వామి, విశాల్ నాయుడుతో పాటు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు శోభాయాత్ర ఆర్గనైజర్ పూసరాజును నిజాం నవాబు అభినందించారు.
गुरुदेवो बृहस्पतिः गुरुन्द इन्द्रस्य आत्मशा राजधारयतामो यशागुणामि wishes becoming fulfilled and all that. Today, I inaugurated an exhibition at State Art Gallery. It was revolving around Ramappa Temple. My grandfather, he appointed a committee to look after all South Indian temples called the Hyderabad Archaeology Department. So they looked after Ajanta Ellora. They refurbished it. They got people from Iran who are experts in, the job of, how do you say, reviving structures. Gulami Azad, he will give us టెంపుల్ వెళ్ళి చెప్పు చెప్పు 1957 में वो टेंपल అవునవును 57 में ये हैदराबाद का ఓకే ఓకే రేపు వచ్చి ఒకసారి వస్తే మేడంతో మాట్లాడుతున్నాను. उसके बाद भी they did it 57 के बाद क्या हो నేను ఫస్ట్ ఎట్లా చేస్తావు చూడాలి ట్రైనింగ్ 2 days చూసినాక చెప్తాను. 40 artists at State Art Gallery. హైదరాబాద్ సరూర్ నగర్ మినీ ట్యాంకుపై రోజు రోజు సందర్శకులు పెరుగుతుండటంతో మున్సిపల్ అధికారులు చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులతో పాటు పెద్దవారు వ్యాయామం చేయడానికి ఉపయోగపడే వాటిని కూడా ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సందర్శకులు మాట్లాడుతూ కాసేపు సరదాగా గడిపేందుకు మినీ ట్యాంకు బండుకు వచ్చిన పిల్లలు పెద్దల కోసం ఈ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరమన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? గోపాల్ సార్. ఇప్పుడు ఇంతకుముందు ఈ సాగర్ కట్ట మీద ఇదంతా ఏంటంటే నార్మల్గా అప్పుడిప్పుడు ఏంటంటే జస్ట్ వాకింగ్కి, ఈవినింగ్ వాకింగ్కి, మార్నింగ్ వాకింగ్కి యూజ్ అయ్యేది కదా. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? దాని గురించి ఫీలింగ్స్ ఎట్లా షేర్ చేసుకో? కొంచెం వాకింగ్ కాకుండా కాసేపు రిలాక్స్ అవ్వడానికి, వార్మ్ అప్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక అరగంట టైం ఇక్కడ ఎంజాయ్ చేసిపోతాం. ఎంజాయ్ చేసి కదా, అంటే ఎక్సర్సైజ్తో పాటు ఎంజాయ్మెంట్ కొద్దిగా అని. ఇప్పుడు ఇక్కడికి రావడానికి పబ్లిక్ కానీ మీకు ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరు వస్తున్నారా? ఎట్లా వస్తారు? అందరు వస్తారు. పొద్దున్న అయితే వస్తాం, ఒక గంట సేపు ఉండిపోతాం. ఇంకా ఇలా చేయడం వల్ల మీకు ఉపయోగాల గురించి ఏంటిది ఏందనేది కొద్దిగా పబ్లిక్కి చెప్తారా? ఇట్లా వాకింగ్ రావటం, మనం ఇట్లా కాసేపు వార్మప్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, కొంచెం బాడీ ఫ్రీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటున్నాం కదా. డల్గా ఇంట్లో తిని పండుకోకుండా ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది ఆరోగ్యం. నా పేరు తన్వేష్ అన్న, హైదరాబాద్ సరూర్ నగర్. రోజు వేస్తున్నాం అన్న, మంచిగా ఉంది. ఇంకా మన పొట్ట అవుతుంది, ఫిట్నెస్ అవుతుంది, సమ్మర్స్ ఇంకా మంచిగా ఉంటారు అన్న. అందుకోసం అన్న, అందుకోసమే అన్న, అందుకోసమే. అంటే అందరు ఇప్పుడు వర్కౌట్ చేయకుండా రావుతుంది కదా అన్న, ఇది వెళ్తే ఇట్లా ఫ్రీ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి మంచిగా చేయగలుగుతారు. కార్పొరేట్కు మీరే అడిగిరంట కదా, మాకు వాకింగ్ ఆడితే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు జిమ్ అపాయింట్మెంట్ కావాలని అన్నారంట. అట్లా ఏం కాదన్న, కానీ పెట్టింది కానీ మంచిగా అన్న, అందరుగా చేయొచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్న. ఇక్కడ మీ దోస్తులు అదే అంటారు మరి, కార్పొరేట్ మా వాడు పోయిండు, ఆడి వచ్చిండు, మా వాడిని ఇక్కడికి ఇవన్నీ వచ్చినాయి అని అన్నాడు. ఏమో అన్నది ఎవరన్నా కానీ నువ్వే అడిగినా కార్పొరేట్. నేను అడిగినా అన్న, అంటే మా ఫ్రెండ్ కోసం అందరూ ఇంట్లో కూర్చొని ఏం చేస్తలే, అందరు ఇంట్లో ఫోన్ చేస్తారు, రావైతుంది రోజు ఇట్లా వెళ్తే ఇట్లా మంచిగా ఉంటా, ఫ్రీ ఉంటారని ఇక్కడ నేర్పించినాం. ఇంకేమన్నా అడుగుతావా కార్పొరేట్? ఇంకా నాన్న ఈ నీళ్ళు సాఫ్ చెప్పి ఇమ్మని అడుగుతావా? అవునన్న, బొబ్బు వాసన వస్తుంది కదా జిమ్ చేస్తుంటే. కార్పొరేటర్ పేరు ఏంటి కదా? తెలియదన్న.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విగ్రహానికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర మంగల్పేట్ భవానీ మందిరం నుండి శనివారం సాయంత్రం ప్రారంభమైంది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి శోభాయాత్రలో పాల్గొని హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం దుద్యాల పీఠాధిపతి శివయోగి శివాచార్య మహారాజ్ ర్యాలీలో పాల్గొని భక్తులకు యువకులకు ప్రవచనం చేశారు. రామనామం ఎంతో పవిత్రమైనదని, శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ రామనామాన్ని స్మరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొక్కలు పెంచడమే జీవిత లక్ష్యంగా 1 కోటి మొక్కలు నాటిన వ్యక్తి మన వనజీవి. రామయ్య మరణం దేశానికి, ఖమ్మం జిల్లాకు తీరని లోటన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుకు అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వం మఖానా పంటను ప్రోత్సహిస్తుంది. నల్గొండ జిల్లా త్రిపురారంలో మఖానా విత్తన ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పూర్తిగా కోలుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.